కంటిన్యూ కావాలనే ఆలోచనతో నీ అవినీతి పత్రిక, నీ కరపత్రికలను అడ్డం పెట్టుకుని ఈవేళ అటువంటి విష ప్రచారానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పాల్పడుతున్నావో ప్రజలందరూ కూడా దీన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లా అండ్ ఆర్డర్ని మెయింటెనెన్స్ చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మేము చెప్పడం కాదు, చరిత్ర చెప్తుంది. ఏదైతే ఆ రోజు మీరు చూసుకోండి, ఆ రోజు హైదరాబాదులో మనందరం కూడా చూసేవాళ్ళం. ఒక వినాయక చవితి వస్తే 100లాది మంది చనిపోయేవారు. మరి నెలల తరబడి, వారాల తరబడి కర్ఫ్యూ ఉండేది హైదరాబాదులో. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే అక్కడ మత కల్లోలను అరికట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీ అందరికీ తెలుసు, అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షనిజం బుస్సల కొట్టేది. వేట కొడవలకి వేలాది మంది కుటుంబాలు బలైపోయేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఫ్యాక్షనిజంని రూపం మాపినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు నక్సలిజం ఆ రోజు విజృంభించినటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నక్సలిజంని మరి ఆయన అణిచి ఈవేళ ఒక శాంతి భద్రతల్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి శాంతి భద్రతలను, లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు పెద్దపేట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దానికి తోడుగా ఈవేళ జనసేన, బీజేపీ ఉండి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదని చాలా క్లియర్గా ఒక మెసేజ్, ఎక్కడ ఏ సంఘటన జరిగినా తప్పు ఎవరిదైనా ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా మాట్లాడావా? ఆ రోజు ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ఒక మెసేజ్ ఇచ్చి ఆ దళితుల్లో ఎప్పుడైనా ఒక ఆత్మస్థైర్యం నువ్వు ఇవ్వగలిగావా? నీ తాడేపల్లికి కోతవేటు దూరంలో ఒక దళిత ఆడబిడ్డ అత్యాచారం చేసి మరి చనిపోతే మరి ఆ రోజు ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడగలిగావా? చేత నీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అంచేత ఎప్పటికైనా వాస్తవాలని గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ఆ రోజు ఏదైతే పదే పదే చెప్పేవాళ్ళు వై నాట్ 175, వై నాట్ 175 అంటే దురాశ దుఃఖానికి చేయటం అన్నటువంటి విధంగా ఆ రోజు నువ్వు వై నాట్ 175 అంటే నువ్వు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని చెప్పి ప్రజలు నీకు తీర్పిస్తే ఈవేళ నీ విచిత్ర మనస్తత్వంతో ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా నాకు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు మెట్లెక్కేటువంటి నీ దుస్థితి. ఏదైతే ఈవేళ భద్రత, మరి ఈవేళ ప్రజలు నిన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి నిన్ను పరిమితం చేస్తే ఈవేళ అయినా నీకు Z+ కేటగిరీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం కల్పిస్తే అది కూడా నాకు సరిపోదు. ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో అయితే భద్రత ఇస్తూ ఉన్నారో ఆ భద్రతకు మించి నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వేలాది మందితో నేను ఆ భద్రతను ఏర్పాటు చేసుకున్నానో అటువంటి భద్రతనే ఇవ్వండి అని చెప్పి నువ్వు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటే నీ జీవితం అంతా కూడా కోర్టులు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి. అంచేత నీకు ఆ కోర్టులకి వెళ్ళవలసింది ఇటువంటి ప్రతిపక్ష హోదా గురించో ముఖ్యమంత్రి భద్రత గురించో కాదు నువ్వు కోర్టుకి వెళ్ళవలసింది. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి ఏదైతే పనిచేస్తున్నావో ఆ బెయిల్ రద్దు చేసుకుని నువ్వు కోర్టుకి వెళ్తావో జైలుకి వెళ్తావో అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రతి శుక్రవారం కూడా కోర్టు మెట్లెక్కవలసినటువంటి నువ్వు దాన్ని తప్పించుకోవడానికి ఏదో కారణం చెప్పి కోర్టుకి వెళ్ళకుండా ఏదైతే చేసుకుంటున్నావో దాన్ని మానుకుని ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి ఆ కేసుని త్వరితగతంగా విచారణకి సహకరించవలసిన అవసరం ఉంది తప్ప ఇట్లా అసంబద్ధమైనటువంటి విషయాలతో కోర్టుకి వెళ్ళి వృధా మరి కోర్టు సమయాన్ని కూడా వృధా చేయడం కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నిన్ననో మొన్ననో మనం చూసాం మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో. బంగ్లాదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే మరి ప్రధాని షేక్ హసీనా మరి ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ ఒక ప్రజా విప్లవం వచ్చింది. ఒక ప్రజా విప్లవం వస్తే ఆవిడ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది.
అదేవిధంగా మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం. అక్కడ ప్రజా విప్లవం జరిగింది, ఇక్కడ నిశ్శబ్ద విప్లవం జరిగింది. అంచేత దానికి దీనికి పెద్దగా తేడా అవుతే లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక రకంగా హసీనా లాంటి గతి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పట్టలేదు. అంచేత కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా సరే ఏదైతే ఈ రాష్ట్రంలో ఇంకా పాలన మాకు ఏదైనా మెరుగ్గా చేయడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచనలు కానీ ఏమైనా సలహాలు కానీ సూచనలు ఉంటే ఇవ్వండి తప్ప ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ పాత పరిపాలన నెట్టేశారో దాన్ని మరింత నెట్టేసేటువంటి విధంగా మీరు ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి ఇప్పటివరకు మీరు చేసిన ద్రోహం సరిపోతుంది. భవిష్యత్తులో ఇంకా ఇంతకు మించి అన్యాయం చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా హితవు పలుకుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కోట్ల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో, ఖజానా మొత్తం ఖాళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుండి పార్కుల దగ్గర నుండి నడి బొడ్డున అత్యంత విలువైనటువంటి భూములు సైతం తనఖాలు కానీ వేలం పెట్టేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు భావితరాల వారికి అసలు ఆస్తులే లేకుండా చేసినటువంటి స్థితిలో యథేచ్ఛగా గనులు, భూములు, ఇసుక, లిక్కరు లూటి ప్రజా సొమ్ముని దోచేసినటువంటి స్థితిలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతతో, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, అక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు 50 రోజులైనా కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక ప్రజా పరిపాలన ఈవేళ అందిస్తూ ఉంటే వార్వలేక ప్రజల నుండి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి మద్దతును చూసి, ఎందుకంటే ఆ రోజు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలు గడవక ముందే ఏదైతే జూలై 1వ తేదీన ఏదైతే మాట ఇచ్చామో 3000